తక్కువ ఖర్చుతో ఉత్తమ ఆరోగ్యకరమైన బోటి కర్రీ రహస్యాన్ని తెలుసుకోండి. వచ్చేసింది మరి మీ డైట్ ప్లాన్లో కూడా కొత్తదనం ఏంటంటే ఈరోజు మీకు చూపించబోయే బోటి కర్రీ రెసిపీ మీ ఆరోగ్యంతో పాటు మీ జోబుకు కూడా పండగే. మరి ఈరోజు మనం ఒక సూపర్ ఛాలెంజ్ తీసుకుంటున్నాం. అదేంటంటే అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆరోగ్యకరమైన రుచికరమైన బోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అవును, మీరు విన్నది నిజమే. ఈ బోటి అంటే కొందరు భయపడతారు, కానీ ఈ పద్ధతితో ఫిదా అవ్వాల్సిందే. ఈ ఛాలెంజ్ ఎందుకంటే బయట కొన్న ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మనం బోటి క్లీన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బోటీని అయితే ముందుగా నేను వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. అలాగే ఒక పక్కకి కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం లవంగాలు ఇలాచి పట్టా వేసేసుకొని ధనియాలు కొబ్బరి పొడి కొద్దిగా గసాలా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదే మన ముఖ్యమైన మసాలా. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని, నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత పసుపు వేసుకోండి. నేను ముందుగానే మనం కుక్ చేసుకున్నాం కదా, ఆ బోటీని అయితే తీసి దీంట్లో వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ని అయితే యూజ్ చేసుకోకండి. వాటర్ లేకుండా ఖాళీ బోటీని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఆ బోటీలో మనం ఉడకబెట్టిన తర్వాత కొంచెం బ్లడ్ అలాగే కొన్ని క్రీములు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ పోతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు కారం వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ ఉల్లిపాయ ఇవన్నీ వాటికి పట్టేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, కొబ్బరి గసాలా అండ్ గరం మసాలా ఆ పేస్ట్ని కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. బోటి కర్రీలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు చాలా మంచిది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హెల్తీగా ఈ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే ఏదైనా కొత్తిమీర అయినా పుదీనా అయినా వేసుకోండి. కొత్తిమీర పుదీనా ఏదో ఒకటి మాత్రమే వాడండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఎందుకంటే ఎంత మంచిగా ఉడికితే బోటి అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఉడికిపోయింది బోటి. ఒక 5-6 విజిల్ల తర్వాత చూడండి, చాలా పొగలు కక్కుతూ సూపర్గా ఉంటుంది. ఈ బోటి కర్రీ రైస్లోకి, అలాగే జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే రాగి సంకట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? మరి మీరు ట్రై చేస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో సూపర్ రెసిపీల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టే హెల్తీ, స్టే హ్యాపీ. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.